ప్రార్థన చేసుకుని ఆరాధన ప్రారంభించుకుందాం. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, చేయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృపా కనికరింగలుడు స్వామి, దయగలిగిన ప్రభువా, నీ కృపలో దయలో మమ్మల్ని ప్రేమించి దేవా మాకిచ్చినట్టి మరిగో యొక్క తండ్రి నీ సన్నిధిలో ఆరాధించుకుని ఈ సండేని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. తీసుకొచ్చిన బిడ్డలు బట్టి నీకు వందనాలు. రానున్న బిడ్డలను కూడా క్షేమకరంగా నువ్వు తీసుకొచ్చి సహాయం దయచేసి కృపతో నింపి బలపరిచి నీ కార్యాలు జరిగించుకోమని తండ్రి నీవే తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థన చేసి ఈ ఆరాధన నీ నామములో ప్రారంభించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన పాటల పుస్తకంలోంచి 26వ పాట. 26. ఆయనే నా సంగీతం, బలమైన నా కోట, జీవాధిపతియు ఆయన. అందరూ క్లాప్స్ కొడుతూ పాటుపడి దేవుని మహింపరుద్దాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నవాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నవాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే, వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా దేవుని, ఉండేదనని నా దేవుని, కరములు చాచి నిత్యం స్తుతించెదను, కరములు చాచి నిత్యం స్తుతించెదను. ఆయనే నా సంగీతము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమంతా కీర్తించెదను, సృష్టికర్త క్రీస్తు యేసు నామమును జీవిత కాలమంతా కీర్తించెదను. రాకడలో ప్రభుతో నిత్యముందును, రాకడలో ప్రభుతో నిత్యముందును, మృక్కెలను కీర్తింతును పొగడెదను, మృక్కెలను కీర్తింతును పొగడెదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమంతా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. 33వ పాట. ఎవరు నన్ను చేయి విడిచినా యేసు నన్ను చేయి విడవడు.
ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా వేడుకొందునే కాపాడునే, వేడుకొందునే కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. రక్తము తోడా కడిగి వేశాడే, రక్తము తోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఆత్మచేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి, వాక్యము చే నడుపుచున్నాడే, వాక్యము చే నడుపుచున్నాడే. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు, చేయి విడువడు, నిన్ను చేయి విడువాడు, నిన్ను చేయి విడువాడు. ఎవరు నన్ను చేయి విడచినన్ యేసు చేయి విడువడు. దేనిని మరవలేం ప్రభువా. దావీదు కూడా చెప్పుకుంటున్నాను, నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారముల దేనిని మరవకని. నిజంగా మట్టి వాళ్ళమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా దినదిన మమ్మల్ని కాపాడుచున్న రీతిని బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల్లో నీ కృపను అనుగ్రహించి నీ బిడ్డలు పాడడానికి స్తుతించడానికి సహాయం చేశారు. ఇప్పుడు వాక్యంలోకి వెళ్తుండగా నీ సెలువు చాట నన్ను మరుగుపరుచుకుని నాతోనూ కుడి వచ్చి నీ బిడ్డలతో కూడా మాట్లాడి సహాయం ఇచ్చేయమని, కృపతో నింపమని క్రీస్తు నామములో ప్రార్థన చేసి వాక్యంలో గెలిచినాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియులారా, ముందుగానే మీకు అంశం చెప్తాను, రాసుకోండి. రాసుకొని పక్కన పెట్టేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారు? వాటిని
రాయటమే కాదు, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి, మన గృహాల దగ్గర కూడా ధ్యానించాలి. చదువులేదు కదా మరి మాకెల్లా అనుకుంటున్నారు కదా కొంతమంది. నాకు రాయడం కూడా రాదు. ఒకప్పుడు దేవుని సేవకులు ఎలాగే చెప్పేవారు, అయ్యా రాసుకోండి వాక్యాన్ని, రాసుకుంటే మీరు ఎప్పుడైనా నిరాశలో ఉన్నప్పుడు, లేకపోతే తప్పుకుపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాసుకున్నట్టు వాక్యమే ఒకరోజు మిమ్మల్ని ఏం చేస్తుంది, మరలా బ్రతికించగలుగుతుంది, మీకు సహాయపడగలిగిద్దని నేను వెళ్ళే సంఘంలో దేవుని సేవకురాలు చెప్పేవారు. నేను అప్పుడు సేవకుల దగ్గరికి వెళ్ళి అక్క అనేవాడిని, అక్క మరి నాకు రాయడం రాదక్క అని చెప్పాను. తమ్ముడు ఇలా రాసుకోవాలని చెప్పింది, కానీ అయినా రాదక్క అన్నాను. అయితే ప్రార్థన చేయి, దేవుడు నీతో మాట్లాడతాడు, ఎట్లా నువ్వు దాన్ని నీ హృదయంలో ఉంచుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడని అక్క చెప్పినప్పుడు నేను ప్రార్థన చేశా, ప్రభువా అందరూ రాసుకుంటున్నారు చక్కగా, మరి రాయడం నాకు రాదంటే ఎవరు పిచ్చోడా, వాళ్ళు పుస్తకాల్లో రాసుకుని పక్కన పెడతారు, కానీ నేనైతే నీ హృదయంలో నేను వాటిని వ్రాస్తానని చెప్పాడు. నిజంగా ఇంచుమించు నేను ఒక విశ్వాసిగా ఎదిగి 14 సంవత్సరాలు పైబడి అవుతుంది నాగపూర్లో. కానీ ఇప్పటికీ జ్ఞాపకం ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంటే వారు బోధించిన వాక్యం. ఎందుకంటే దేవుడు హృదయం అనే పలక మీద, ఆ పుస్తకం మీద రాస్తే అది ఎవ్వరూ చెరిపేయ అవకాశం లేనే లేదు. కాబట్టి పెద్దవారు మీరు కూడా ఎక్కడ రాసుకోవాలి, హృదయం అనే పలక మీద రాసుకోవాలి. ఒక ఆయన నాకు పరిచయం, ఆయన అడిగితే ముఖ్యమంత్రి ఎప్పుడు చనిపోయాడో, ముఖ్యమంత్రి ఎప్పుడయ్యాడో, ఏ సంవత్సరంలో అయ్యాడో అన్నీ టకటక చెప్తాడు. నాకు మళ్ళీ చదువుకోలేదు ఆయన. ఫోన్ నెంబర్లు కూడా చెప్తాడు, ఒక 100 నెంబర్లు చెప్తాడు ఆయన. 100 మంది, ఒకళ్ళు ఇద్దరే కాదు. మనకు ఫోన్లో ఫీడ్ చేసుకుంటేనే ఆ పేరు ఏం ఫీడ్ చేసుకున్నామా అనుకుంటాం మనం. ఆయన అలా కాదు, పలానా వాళ్ళ నెంబర్ కావాలి అంటే టకటక చెప్పేస్తాడు ఆయన. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన చాలా పెద్ద వయసే, పెద్దవారని లేదు, చిన్నవారని లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక కృప ఇస్తాడు. అంత ఎందుకు, చదువు లేదు మనకి, కానీ అప్పిస్తే జ్ఞాపకం ఉంటుందా లేదా, పలానా వాళ్ళకి పలానా ఇంత ఇచ్చాను. కొంతమంది వడ్డీలు టకటకటగా చెప్పేస్తారు లెక్కేసి కదా, నాకు తెలియదు ఇప్పుడు కూడా. అంటే దాని మీద మనసు పెట్టలే, నాకు అనవసరం అది. నేను ఇచ్చేవాడిని కాదు, తీసుకునేవాడిని కాదు. చాలామంది వడ్డీ లెక్కలైతే వేస్తారు, కానీ దేవుని వాక్యం మాత్రం వారి హృదయంలో ఉంచుకోరు. దయచేసి పెద్దవారికి కూడా ప్రేమతో చెప్తున్నాను, చదువు లేదనే భేదము లేదు. ఎందుకంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలోంచి ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు, ఎర్రివారినే. పేతురు చదువుకోలేదు, యోహాను కూడా పిహెచ్డీలు ఏమీ చేయలేదు, కానీ దేవుడు వారిని వాడుకున్నాడు. నేను కూడా చదువుకున్నది 2వ క్లాస్, మీ అందరూ తెలుసు. అది కూడా అక్కడక్కడ చదివించాడు మా నాన్న. ఎందుకంటే మనం చేపల వృత్తి కదా, ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళిపోయేవారు. ఒక నెల అక్కడ స్కూల్లో చదివితే మళ్ళీ ఇంకొక నెల ఇంకో స్కూల్లో, సరిగా చదువు కూడా వచ్చేది కాదు. కానీ దేవుని మహాకృపను బట్టి చదవగలుగుతాను, రాయడానికి దేవుడు సహాయము చేయగలిగాడు. కాబట్టి మీరు కూడా చదువుకున్న వాళ్ళు రాసుకోనండి. అలాగే చదువు లేదు కదా నాకెందుకులే అనుకోవద్దు, దేవుడు మీ హృదయం మీద వాటిని రాయగలుగుతాడు. చెప్తాను, రాసుకోండి అంశం, మన ఎడల దేవుడు ఏమి చేయగలడు. మన ఎడల దేవుడు ఏమీ చేయగలడు, ఎన్నో చేయగలడు. కానీ ఒక 4 విషయాలని దేవుడు మన ఎడల ప్రతిరోజు కూడా మన జీవితంలో చేసే ఒక 4 విషయాలని, 4 యొక్క ఉదాహరణల్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొదటిది కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం, చూడండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎస్, మొదటిగా రాసుకోనండి, దేవుడు నీ హృదయ వాంఛలు ఏం చేస్తాడంటే ఆయన తీర్చగలుగుతాడు. చూడండి, దేవుడు ప్రిలరా మన జీవితంలో మన హృదయంలో ఉన్నంటే
ఆలోచనలు, ఆ వాంఛలన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంట? నెరవేర్చగలుగుతాడు. మరి ఎలాంటి ఆలోచనలను దేవుడు నెరవేర్చగలుగుతాడు? ఎలాంటి ఆలోచనలు మనలో ఉన్నప్పుడు దేవుడు వాటిని ఇష్టపడి వాటిని మన జీవితంలో చేయగలుగుతాడు? ఇది ప్రాముఖ్యత మనకి. నీకు ఈ లోక సంబంధమైన ఆశలు, వాంఛలు చూడండి ఎన్నో ఉండొచ్చు, దేవుడు వాటిని చేయకపోవచ్చు. అదేంటి అయ్యగారు, నీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తానని వాక్యం ఉంది కదా, ఎందుకు నా హృదయ వాంఛలు తీరట్లేదని అనుకోవచ్చు నువ్వు. దేవునికి అనుకూలమైన వాటిని నీవు ఆలోచిస్తే ఆ హృదయ వాంఛల్ని దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా తీర్చగలుగుతాడు. ఎందుకంటే బైబిల్లో ఒక స్త్రీ తన హృదయం అంతటితో ఒక వాంఛ కలిగి ఉంది. అలాంటి తన వాంఛని దేవుడు చూశాడు. చూసి తన హృదయ వాంఛలను తీర్చడానికి దేవుడు తనని ఏర్పరచుకున్నాడు. చూద్దాం, లూకా సువార్తలోనికి 1వ అధ్యాయంలోనికి మనం వెళ్తే, పిల్లరా, మరి యేసు ప్రభువారి యొక్క తల్లి మరియాను మనం చూడవచ్చు. యేసు ప్రభువారి యొక్క తల్లి అయినటి మరియాకి ఒక వాంఛ ఉన్నది. ఏంటిదంటే, ఆ దినాల్లో యూదులు పిల్లరా కన్యకులు అంటే కన్యత్వం కలిగి అనేక మంది యవ్వన స్త్రీలు ఏం చేసేవారంటే, నా గర్భంలో మెస్సియ పుడితే బాగుండని వాళ్ళు చాలామంది ఏం చేసేవారంటే ఒక ఆశ కలిగి ఉండేవారు. ఎందుకంటే యెషయా ప్రవక్త ద్వారా దేవుని వాక్యంలో చెప్పబడింది, కన్యక ఏం చేస్తుంది? గర్భము ధరించి కుమారుని కనును. చూడండి, ఈ యొక్క వాగ్దానము పిల్లరామె విన్నది కనుక ఆ వాగ్దానము తన ఎడల నెరవేర్చాలి అనే ఒక వాంఛ ఆమెలో ఉన్నప్పుడు దేవుడు ఆ వాంఛని చూడగలిగాడు. చూడండి, ఆ యొక్క ఆశ లేకపోతే ఆ వాంఛ తనలో తీరడానికి మరియా ఏం చేసిందంటే కలలో కూడా ఏం చేయలేదంట? పాపము చేయలేదు. గమనించారా? మనలో ఎన్నో లోక సంబంధమైన వాంఛలు, ఆశలు కలిగి ఉండొచ్చు. పరిశుద్ధత లేకపోతే దేవుడు ఆ వాంఛను, ఆ ఆశను తీర్చలేకపోవచ్చు. కానీ ఇక్కడ మరియ ఏం చేసిందంటే, పిల్లరా, కలలోనైనా సరే పాపం చేయకుండా తన జీవితాన్ని, తన కన్యత్వాన్ని ఏం చేసిందంట? పరిశుద్ధంగా కాపాడుకుంది. ఎందుకు పరిశుద్ధంగా తన కన్యత్వాన్ని కాపాడుకుందంటే, తనకు ఒక హృదయంలో ఒక వాంఛ ఉన్నది. ఏంటిదంటే, మెస్సియా నా కడుపులో నుంచి రావాలి, నా గర్భంలో నుంచి రావాలి. తన ఆశను బట్టి దేవుడు ఏం చేశాడంటే, పిల్లరా, మరియా గర్భాన్ని ఏర్పరచుకున్నాడు. అనేక మంది పిల్లరా స్త్రీలు కన్యకలు కలిగి ఉన్నారు, కానీ మరియా లాంటి ఆశ, వాంఛ, పరిశుద్ధత పిల్లరా ఏ స్త్రీల్లో కనబడలేదంట దినాల్లో. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది కదా, యెహోవా కనుదృష్టి ఏం చేస్తుందంట? లోకమంతటి మీద సంచారం చేస్తుందంట. ఎవరు ఎలాంటి వారో నోవాహు దినాల్లో ఆ సందర్భాన్ని మనం చూస్తాం. ఎందుకంటే నోవాహు దినాల్లో చూడండి పిల్లరా, దేవుని కుమారులను, మానవుని కుమారులు ఏం చేస్తున్నారంట? జారత్యము, పాపము, వ్యభిచారము చేస్తున్నారంట. అది తట్టుకోలేక దేవుడు ఏమనుకున్నాడంటే, అసలు ఈ నరులను ఎందుకు సృష్టించాను, వీళ్ళందరూ నేనేం చేయాలనుకున్నాడు? తుడిచిపెట్టాలనుకున్నాడు. అనుకుని తనకు ఒక ఆలోచన వచ్చిందంట దేవునికి, ఎవరైనా నీతిమంతుడు ఒక్కడైనా కలడేమో అని చూశాడంట. ఎవరు కనపడ్డాడు ఆయనకి? నోవాహు కనిపించాడు. చూడండి, దేవుడు ఆకాశము నుండి ప్రతి మానవుడిని పరిశీలన చేస్తాడు. ప్రతి స్త్రీనైనా పురుషుడినైనా చూడండి, ప్రతి యవ్వనస్తులనైనా, వృద్ధాప్రాయములో ఉన్న, నడిప్రాయములో ఉన్న, బాల్య దశలో ఉన్న, దేవుడు ఏం చేస్తాడంటే వారి యొక్క హృదయంలో ఉన్న పిల్లల కోరికలనైనా చూస్తాడంట. చూసి
ఆ హృదయంలో తనకున్నంటి ఆశను బట్టి, ఆ కోరికను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే వారి వాంఛలని, అంటే వారి యొక్క కోరికలను దేవుడు తీర్చగలుగుతాడు. చూడండి, నోవాహు జీవితంలో కూడా తన హృదయంలో పరిశుద్ధత ఉంది, తన కుటుంబంలో ఏముందంటే పరిశుద్ధత ఉన్నది. ఆ దినాల్లో పిల్లరా అనేక మంది పాపములో జీవిస్తున్నారు, పాపపు యొక్క కోరికలను కలిగి బ్రతుకుతున్నారు వాళ్ళు. అలాంటి యొక్క పరిస్థితుల్లో ఈ కుటుంబం అయితే దేవుని దృష్టికి ఒక ప్రత్యేకముగా కనబడింది. నోవాహు హృదయంలో ఒక ఆశ ఉండొచ్చు, నేను దేవుణ్ణి మహిమపరచాలి, నా తాతగారైనంటి హానోకు వలె నేను జీవించాలి. ఆయన దేవునితో సహవాసం చేసి దేవునితో నడిచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకానికి వెళ్ళాడు, ఆరోహణమైపోయాడు. కాబట్టి ఈ జనులందరూ పాడైపోయినా పర్వాలేదు, కానీ నేను కూడా నా పితరుల యొక్క భక్తిని నేను పాటించాలని కోరిక తనలో ఉంది. దేవుడు తనలో ఉన్నంటి ఆ వాంఛను నెరవేర్చాడండి. ఏదైతే నోవాహు ఆశించాడో తన ఆశని దేవుడు తీర్చగలిగాడు. ఇక్కడ పిల్లల యేసు ప్రభు వారి తల్లి అయినటి మరియా జీవితంలో కూడా తన ఆశని ఏం చేస్తాడంటే దేవుడు త్రోసివేయలేదు. త్రోసివేయకుండా పిల్లరా ఒకరోజు ఆమె ధ్యానం చేస్తుంది. తన హృదయంలో ఉన్నంటి ఆశను బట్టి పిల్లరా ఆమె ధ్యానం చేసుకుంటుంది, అంటే మొరపెట్టుకుంటుంది, ప్రార్థన చేసుకుంటుంది. అలాంటి ఒక సమయంలో దేవుని దూత వచ్చి మరియా నీకు శుభము కలిగినగాక అంది. పిల్లరా తనకి ఎక్కడ లేని సంతోషము, ఆనందం తనలో ఉప్పొంగిపోతుంది. ఇక ఎందుకంటే నా హృదయంలో ఉన్నంటి ఆశ, నా హృదయంలో ఉన్నంటి వాంఛ దేవుడు చూశాడు. కాబట్టి దేవుని దూత నా ఎద్దకు వచ్చింది, నీకు శుభము కలిగిన గాక అని కూడా చెప్పిందని పిల్లలు చాలా సంతోషించింది. కాబట్టి దేవుని దూత తనతో చెప్పినప్పుడు నువ్వే వాంఛ కలిగి ఉన్నావో, ఏ ఆశ కలిగి ఉన్నావో నీ హృదయంలో, దాన్ని దేవుడు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? తీర్చబోతున్నాడు. నీ గర్భములో నుండే యేసు ప్రభువారి లోకానికి రాబోతున్నాడు. పిల్లరా తన హృదయంలో ఉన్నటి ఆశను బట్టి ఆమె ఎలాంటి యొక్క పరిస్థితులైనా సరే ఆ దినాల్లో ఒక పురుషునికి ప్రదానం చేయబడిందంట. ఎవరు? మరియా ప్రదానం చేయబడి, పిల్లరా యూదుల యొక్క సంప్రదాయం ఏంటంటే ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత 1 సంవత్సరం దాకా స్త్రీ కానీ పురుషుడు కానీ ఏం చేయకూడదు? మాట్లాడుకోకూడదు. అలా మాట్లాడితే వారు ఫెయిల్ అయినట్టు. దాంట్లో ఈ రోజుల్లో చూడండి, వివాహం కాకముందే, అసలు ఎంగేజ్మెంట్ కాకముందే ఫోన్లో మాటలు, అయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరం చెప్పలేము. కానీ మరియా జీవితంలో అలా లేదు, యేసేపు యొక్క జీవితంలో అలా లేదు. చూడండి, వారు ఎలాంటి వాంఛ కలిగి ఉన్నారంటే పరిశుద్ధంగా బ్రతకాలనే వాంఛ. దేవుని యొక్క పిల్లరా తన గర్భము ద్వారా ఈ లోకానికి రావాలి, ఒక మెస్సియా రావాలని ఆశ. చూడండి, తన ఆశను బట్టి దేవుడు తనకి తన గర్భములో పిల్లరా పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు, అతనికి ఇమానుయేలును పేరు పెడతావు, యేసు అని పేరు పెడతావు. చూడండి, ఇలాగా దేవుని దూత తనకు చెప్పినప్పుడు కొంచెం కలవరపడింది. కానీ ఎందుకంటే అప్పుడే ప్రదానం చేయబడింది, పురుషుని ఎరగలేదు. ఇప్పుడు గర్భవతి అయిందంటే ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు అమ్మో మరి అమ్మ ఏదో తప్పు చేసేసింది, ఎంత భక్తి బర్రాలమ్మ ఇవిడ, తెల్లారులైతే ప్రార్థన చేస్తుంది, బైబిల్ పట్టుకుంటుంది,
మందిరానికి వెళ్తుంది, పరిచర్య చేస్తుంది, కానీ ఈమె అక్రమ సంబంధం కలిగి ఉంది. చూడండి, ఎన్ని నిందలు ఆమె మీదకు రావచ్చు. ఆ విషయం తనకు ఎంగేజ్మెంట్ అయినట్టు చేసుకోబోయే భర్త అయినట్టు యేసేపు తెలిసినప్పుడు పిల్లరా అతడు తనని వివాహం ఆడనే విషయం కూడా ఆమెకు తెలిసి ఎంత బాధపడదు. చూడండి, ఇలాంటి విషయాలు ఏమీ ఆమె పట్టించుకోలేదు. ఎందుకని? తన హృదయంలో ఏముంది? ఈ లోకానికి మెస్సయ్య నా గర్భములో నుంచి రావాలి. అందుకు ఎన్ని నిందలైనా పర్వాలేదు, ఎన్ని అవమానాలైనా పర్వాలేదు, వీటన్నిటినీ నేను భరిస్తాను. చూడండి పిల్లరా, మరియా వాటిని అన్నిటినీ భరించడానికి ఒకవేళ తనని, ఎందుకంటే అప్పుల్లో పిల్లరా మోషే ధర్మశాస్త్రం అమల్లో ఉంది. కంటికి కన్ను, పంటికి పన్ను, ప్రాణానికి ప్రాణం. ఎవరైనా సరే జారత్యంలో పట్టబడితే వారు ఊరు చివరి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి ఏం చేసేవారు? చంపేసేవారు. చూడండి, తన ప్రాణానికి హాని ఉన్నదని తెలిసినప్పటికి కూడా ఆమె తన హృదయంలో ఉన్నంటే ఆశను బట్టి, వాంఛను బట్టి ఆమె ఏమాత్రం వెనక వేయలేదండి. ఎప్పుడైతే ఆ మరియాలో అలాంటి యొక్క వాంఛ ఉన్నదో దేవుడు అప్పుడు కోరుకున్నాడు. ఎందుకంటే పిల్లరా, యేసు ప్రభువారు జనన విధములో, అంటే ఒక గర్భములో ఒక శిశువు ఉండాలంటే YX అని 2 పిల్లరా కణములు కలవాలి. పురుషుడిది ఒక కణం, స్త్రీనిది ఒక కణం ఉండాలి. అదే YX అంటారు అన్నమాట. చూడండి, ఈ 2 కలిసినప్పుడు ఒక పిండముగా మారుతుంది. కానీ యేసు ప్రభు వారి యొక్క పిల్లరా రక్త నమూనాలను పరీక్షించినప్పుడు పురుషుని కణము ఆ రక్తములో లేదు. ఎవరి కణం ఉన్నది? ఒక స్త్రీ కణం మాత్రమే ఉంది. ఎందుకంటే ఆ స్త్రీ పరిశుద్ధముగా ఉంది. పిల్లరా, స్త్రీలో ఉన్నంటి గొప్పతనం ఏమిటంటే తన ప్రాణము పోయినా పర్వాలేదు, కానీ నేను దేవుని కొరకు బ్రతకాలనే ఆశ ఉన్నది. యేసు ప్రభు వారు కూడా పిల్లరా తనని చంపుతారని తెలుసు, కొడతారని తెలుసు, అనేకమైన నిందలు, అవమానాలు పిల్లలు ఎదుర్కోవాలని తెలిసే ఈ లోకానికి వచ్చాడు. అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని మీకు గమనానికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ మరియాలో అలాంటి మనసు, అలాంటి ఒక హృదయ స్థితి లేకపోతే దేవుడు ఆమె గర్భాన్ని ఎన్నుకునేవాడు కాదు. ఎందుకంటే ఆ స్త్రీ నుంచి కొంత లక్షణములు ఎవరికి వస్తాయి? పుట్టే ఈ శిశువునికి వస్తాయి, ఈ బిడ్డకు వస్తాయి. అందుకని పిల్లరా ఆమెలో పరిశుద్ధతను బట్టి, ఆమెలో ఉన్నటి దృఢమైనటి పిల్లరా వాంఛ దేవుడి కొరకు బ్రతకాలి, జీవించాలనుకుని ఆమె ఉన్నది కనుక ఖచ్చితంగా ఈమె గర్భములో నుంచి పిల్లరా దేవుడు అంటే యేసు ప్రభువు వారి లోకానికి వస్తే ఖచ్చితంగా ఆయన కూడా ఏం చేస్తాడు? రేపు పొద్దున్న ఎలాంటి శ్రమలైనా ఎదుర్కోగలుగుతాడు. అందుకనే ఆమె ఆశని దేవుడు త్రోసివేయకుండా దాన్ని ఏం చేశాడంట? నెరవేర్చాడు. మనం కూడా ప్రభు కొరకు బ్రతకాలనుకున్నప్పుడు, ప్రభు కొరకు జీవించాలనుకున్నప్పుడు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మన కన్యత్యాన్ని పోగొట్టుకోకుండా, మన శీలాన్ని పాడు చేసుకోకుండా, మన నేత్రాలను పాడు చేసుకోకుండా, మన శరీర అవయవాలను అపవిత్రంగా చేసుకోకుండా పరిశుద్ధముగా ఈ దేహాన్ని కాపాడుకుంటామో అలాగా ప్రభు కొరకు నువ్వు జీవించాలని ఆశ, వాంఛ నీలో ఉంటుందో ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తాడు? దేవుడు నెరవేరుస్తాడు. అందుకని బైబిల్లో చెప్పింది, నీ హృదయ వాంఛలను దేవుడు ఏం చేస్తాడు? తీరుస్తాడండి. పరిశుద్ధంగా బ్రతకాలి అనుకున్నప్పుడు, దేవుడి కొరకు జీవించాలి, ఎన్ని అవమానాలు, నిందలు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే, కుటుంబం పరంగా రావచ్చు, లేకపోతే భర్త నుంచి ఎదుర్కోవచ్చు, లేకపోతే భార్య నుంచి ఎదుర్కోవచ్చు, లేకపోతే బిడ్డల నుంచి ఎదుర్కోవచ్చు, పిల్లరా
స్నేహితుల ద్వారానో లేకపోతే గ్రామస్తుల ద్వారానో అనేకమైన నిందలు, అవమానాలు మనం ఎదుర్కోవచ్చు. దేనికోసం అంటే ప్రభు కొరకు బ్రతికేటప్పుడు, నీతి కోసం యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికేటప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి. ఎందుకంటే ఈ లోకంలో మనం ఆత్మీయంగా బ్రతకాలనుకున్నప్పుడు అనేకమైన శ్రమలు మన జీవితంలోనికి వస్తాయి. ఆ శ్రమలలో పిల్లరా నువ్వు తప్పుపోకుండా నీలో ఉన్నటి వాంఛ ఏ పరిస్థితులు వచ్చినా సరే నేను దేవుని కొరకు బ్రతకాలి, జీవించాలని ఆశపడితే ఆ ఆశని దేవుడు ఏం చేయడు, తీర్చకుండా మాత్రం విడిచిపెట్టాడండి. ఎందుకంటే బైబిల్లో ఇంకెంతోమందిని చూడగలుగుతాం. యోసేపు అలాగే బ్రతికాడు. దానియేలు పిల్లరా బబులోని దేశంలో పరదేశిగా ఉన్నప్పుడు తాను దేవుని కొరకు బ్రతికాడు. తనలో వాంఛ ఒకటి, నేను దేవుని కొరకు బ్రతకాలి. శద్రకు, మేషకు, అబ్దెగోలు పిల్లరా వాళ్ళు దేవుని కొరకు బ్రతకాలనే వాంఛతో అగ్నిగుండంలోనికి వెళ్ళడానికైనా ఇష్టపడ్డారు. కానీ దేవుడు వారి హృదయ వాంఛలు ఏం చేశాడు, తీర్చాడు. అగ్ని గంధకములో వారిని కాల్పోకుండా దేవుడు వారికి సహాయం చేశాడండి. పిల్లరా మనం దేవుని కొరకు బ్రతకాలనే ఆశ మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆ వాంఛని ఏం చేస్తాడంటే ఆయన తీర్చగలుగుతాడు. నువ్వు అపవిత్రంగా నీ దేహాన్ని చేసుకుని, అపవిత్రంగా నీ నేత్రాలను బాడు చేసుకుని పిల్లరా మన జీవితంలో లోకమును కలిగి, లోకము వాటి కొరకు మనం ఆశ కలిగి వాంఛ కలిగి ఉంటే వాటిని దేవుడు తీర్చలేకపోవచ్చు. అది మన జీవితంలో చాలా నష్టాన్ని తీసుకొస్తుంది, ఈ లోక సంబంధమైన వాంఛ. ఏదైతే మనం ఆలోచన కలిగి ఉంటామో అవే మన జీవితంలో జరుగుతాయండి. పిల్లరా నేను కొంత యవనస్తులు గైడెన్స్ చేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్తారు. అప్పుడు నేను ఒకటే అనేవాడిని, ఏ తలంపుదైతే, ఏ ఆలోచన, ఏ వాంఛితైతే నువ్వు పడుకుంటావో ఆ రాత్రి నీ మీదకి అది ఏం చేస్తుంది, ప్రభావము చూపిస్తుంది. నువ్వు దేవుని వాక్యం చదివి పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధంగా నేను ఉండాలి, మరియ వలె కలలోనైనా పాపం చేయకూడదు, నోవాహు వలె నీతిమంతునిగా బ్రతకాలి, యోసేపు వలె పాపం నా దగ్గరకు వచ్చినది నన్ను కౌగిలించుకున్నా దాన్ని నేను త్రోసివేసేలాగా నా జీవితం ఉండాలి ప్రభువా నువ్వు ప్రార్థన చేసి పడుకుంటే పాపాన్ని నెట్టివేసే శక్తి నీలో ఉంటుంది, కానీ వేరే ఆలోచన నీలోనికి రాదని చెప్తాను నేను వాళ్ళకి. ఎందుకంటే రాత్రి సమయంలో కలలో వాళ్ళు అనేకమైన శరీర పాపములో చిక్కుకుంటున్నారు, బందీ అయిపోతున్నారు యవనస్తులు. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా మన హృదయంలో ఏదైతే ఆలోచన చేస్తామో ఆ రాత్రి అది మన మీద వెలుబడి చేస్తుంది. దేవుని వాక్యాన్ని నింపుకొని పరిశుద్ధంగా బ్రతకాలి తలంపులతో నువ్వు పడుకుంటే పరిశుద్ధంగానే ఉంటుంది ఆ రాత్రి నీ జీవితంలో. అందుకని ఈరోజు నీ హృదయ వాంఛలు లోక సంబంధంగా ఉంటే దేవుడు తీర్చలేకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధముగా నీ వాంఛలు ఉంటే దేవుడు తప్పకుండా నీ వాంఛలను ఏం చేస్తాడు, తీర్చగలుగుతాడు. రెండో విషయాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. చూడండి. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచును గాక. చూడండి ఇక్కడ పిల్లల రెండోది రాసుకోండి. నీ ప్రార్థనలు అన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, సఫలం చేస్తాడంట. కోరుకున్నది ఆశ ఉందా మీకు? ప్రభువా నా వాంఛలన్నీ విఫలం అవ్వాలనుకుంటున్నారా, సఫలం అవ్వాలనుకుంటున్నారా? ఏమనుకోవాలంటున్నారు? సఫలం అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. నువ్వు చేసే ప్రార్థన దేవుడు సఫలం చేస్తాడు. ఆ ప్రార్థనని విఫలం మాత్రము చేయడంట. అయితే ఒక కండిషన్ ఉంది, మొరపెట్టేవారు కలరు, నిజముగా మొరపెట్టేవారు కలరు అని బైబిల్లో ఉంది. అంటే పిల్లరా ఈ లోక సంబంధమైన విషయాల్లో నువ్వు ప్రార్థన చేస్తే దాన్ని దేవుడు
నీ జీవితంలో అది నెరవేర్చకపోవచ్చు. కానీ దేవుని యొక్క విషయంలో, దేవుని చిత్తములో నీకు మేలుకరమైనది, దీవెనకరమైనది పిల్లరా నువ్వు అడగగలిగితే దేవుడు ఏం చేస్తాడంట, తప్పకుండా నీ ప్రార్థనలు అంగీకరించి నీకు సహాయము చేస్తాడంట. చూడండి పిల్లరా, ఒక 4 సందర్భాలు దీంట్లో ఈ ప్రార్థన విషయంలో మీకు చూపించాలనుకున్నా. అంటే ఏ విషయాల్లో ప్రార్థన చేస్తే దేవుడు సఫలం చేస్తాడు. అంటే నువ్వు ప్రార్థన చేసినా ఒకవేళ నీలో ఇప్పటి వరకు ప్రశ్నగా మిగిలిపోయిందేమో, నువ్వు ప్రార్థన చేస్తుంటే జరగకోకుండా ఆగిపోనియేమో. ఎందుకు ఆగిపోనివి, ఎందుకు జరగకుండా నీ జీవితంలో పిల్లరా నీ ప్రార్థన సఫలం అవ్వట్లేదు అనేది కాస్త నువ్వు గ్రహిస్తావని పిల్లరా ఈ విషయాలు నీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. బైబిల్లో ఒక వ్యక్తి పిల్లరా ఒక అధికారి అయిన ఒక పిల్లరా అధికారి ఉండి ఒక క్రైస్తవుడు కాడాయన, ఒక అన్యుడు. అలాంటి వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడంట. ఆయన ఆలకించడమే కాదు, ఆ ప్రార్థన ఏం చేస్తాడంటే సఫలం చేశాడు. దేని కొరకు ప్రార్థన చేశాడు ఆయన? ఏ విషయంలో ప్రార్థన చేస్తే దేవుడు సఫలం చేశాడో పిల్లల అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను బత్తబడు కైసరలో ఉండిను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు గలవాడయిండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చాలండి, ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ఇతడు ప్రార్థన చేస్తున్నాడంటే కుటుంబం అంతటిని కొరకు. ఈ కుటుంబానికి ఏం కావాలి అంటే రక్షణ కావాలి. రాసుకోండి, ఈ కొర్నేలు దేని కొరకు ప్రార్థన చేస్తాడంటే తాను రక్షింపబడ్డానికి, రక్షణ పొందుకోవడానికి, తన కుటుంబం కూడా, తన యొక్క స్నేహితులు, బంధువులందరూ కూడా రక్షణ మారు మనసు పొందుకోవడానికి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేయడమే కాదు పిల్లరా ధర్మ కార్యములు కూడా చేస్తాడంట. అంటే నీతిగా యథార్థంగా ఉన్నాడు. ఎప్పుడైతే పిల్లరా తన కోసము, తన యొక్క ఆత్మీయ జీవితం కొరకు, తన కుటుంబం ఆత్మీయ జీవితం కొరకు, తన స్నేహితుల కొరకు పిల్లరా వాళ్ళు రక్షింపబడడానికి, రక్షణ పొందుకోవడానికి ఎప్పుడైతే ఈ కొర్నేలు ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట, సఫలం చేశాడు. దేవునితో వచ్చి చెప్పేది, కొర్నేలు నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి ఎలా వచ్చింది, జ్ఞాపకార్థంగా వచ్చిందయ్యా. నువ్వు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వచ్చింది. దేవుడే నన్ను పంపించాడు. ఫలానా ప్రాంతంలో దేవుని సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడిని నువ్వు పిలిపించుకుని ఆ సేవకుని ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకుంటే ఆ సేవకుడిని కొన్ని విషయాలు చెప్తాడు. అప్పుడు నీవు నీ ఇంటి వారందరూ కూడా మారు మనసుని పొందుకుంటారు. కొర్నేలు పిల్లలు ఎప్పుడైతే దేవుని దూత వచ్చి మాట్లాడిందో దాన్ని నమ్మి విశ్వాసం ఉంచి దేవుని యొక్క పిల్లరా సేవకుని తీసుకురావడానికి తన పనివారిని పంపించి దేవుని సేవకుని తన ఇంటికి పిలిపించుకుని తనకు కలిగిన దర్శన విషయంలో పిల్లరా తను ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఆ విషయాలని దేవుని సేవకుడు బోధించినప్పుడు, చెప్పినప్పుడు దేవుని సేవకుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేసి కొన్ని మాటలు చెప్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేసిందంట, వాళ్ళ మీదకి దిగి వచ్చింది. పిల్లరా దేవుని ఆత్మతో వారందరూ నింపబడ్డారంట. చూడండి, కొర్నేలు ఈ లోక సంబంధమైన విషయాల కొరకు ప్రార్థన చేయలేదు. ప్రభువా నేను ఇంక పోస్ట్లో ఉన్నాను, మరొక పోస్ట్లో నన్ను తీసుకెళ్ళు, నన్ను హెచ్చించేది ప్రార్థన చేయలేదు. ఇంకా నన్ను ధనవంతుడిగా చేయమను. పిల్లలు ఈ లోక సంబంధమైన విషయాల్లో ఆయన ప్రార్థన చేయలేదండి. ఏ విషయంలో ప్రార్థన చేశాడంటే తాను రక్షింపబడాలి, తన కుటుంబంతో తన స్నేహితులందరూ కూడా రక్షింపబడాలి. ఆ ప్రార్థన సఫలం చేశాడంట. మనం ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నాం? నీ భర్త కొరకు ఉందా ప్రార్థన? నీ భార్య కొరకు ఉందా ప్రార్థన?
నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ బంధువుల కొరకు, నీ రక్త సంబంధుల కొరకు, నీ స్నేహితుల కొరకు, వారి యొక్క రక్షణ విషయంలో, వారి మారు మనసు విషయంలో, వారు రేపు నరకంలోనికి వెళ్లకుండా తప్పించబడడానికి ప్రార్థన చేయగలుగుతున్నామా? చేస్తే అలాంటి ప్రార్థనలు దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. విఫలం కావవి. ఈ లోక సంబంధముగా నువ్వేదో ధనవంతుడి కావాలనో, ఈ లోక సంబంధమైనటి ఆశలను తీర్చుకోవడానికి నువ్వు అడిగితే దేవుడు దాన్ని సఫలం చేయడేమో. ఆ ప్రార్థన దాన్ని నెరవేర్చకపోవచ్చు. దాని విషయంలో నువ్వు ఓడిపోవచ్చు. కానీ మారు మనసు పొందే విషయంలో, ఆత్మీయంగా నీ కుటుంబం ఉండే విషయంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఏమాత్రం కూడా త్రోసివేయడు. ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు నెరవేర్చగలుగుతాడు. పిల్లరా, రెండోదిగా మనం చూస్తే ప్రార్థన విషయంలో చెప్తున్నాను. మొదటిగా కొర్నేలు ఏం చేశాడు? రక్షణ కొరకు ప్రార్థన చేశాడు. రెండోది చూద్దాం, చూడండి పిల్లరా, అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 14వ వచనం చదవండి. వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియాయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చూడండి, ఇక్కడ పిల్లరా కొంతమంది అందరూ కూడా కలిసి ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అక్కడ స్పష్టంగా రాయబడింది, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియా ఆయన సహోదరులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఏక మనసుతో ఏం చేస్తున్నారు? ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. పిల్లరా, వీరు ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంటే 2వ అధ్యాయంలో మనం చూస్తే సఫలం చేశాడంట. ఎందుకు వీరు ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా నీ పరిశుద్ధాత్మ మా అందరి మీదకి రావాలి, నీ ఆత్మతో మమ్మల్ని నింపు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే మేము పిరికి వాళ్ళం అయిపోయాం. నేను చెప్తాను, ఇక్కడ భయపడే వాళ్ళు ఉన్నారేమో, రాత్రిపూట కానీ పగలు కానీ. పరిశుద్ధాత్మ లేకపోతే మనకు భయం. ఎక్కడ? మనలో. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామో ధైర్యంగా ఉండగలుగుతామంట. ఎందుకంటే పరిశుద్ధాత్మ పిల్లరా వాళ్ళలోనికి రాక మునుపు వాళ్ళు చాలా పిరుకోలు, భయపడిపోయేవారు అంతే. దేవుని కొరకు చెప్పాలన్నా, పిల్లరా దేవుని కొరకు జీవించాలన్నా భయపడుతూ ఉండేవారు. ఎప్పుడైతే పిల్లలు వీళ్ళు ఏక మనసుతో కలిసి పరిశుద్ధాత్మ కొరకు మొరపెట్టారో, ప్రార్థన చేశారో, పరిశుద్ధాత్మ వాళ్ళలోనికి వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి చెరసాల్లో వేస్తే, చెరసాల్లో ఉండి అంటారు వాళ్ళు. వేసిన తర్వాత పిల్లలు మళ్ళా బయటికి తీసుకొచ్చి, మీరు యేసు ప్రభు వారిని నామం ఉచ్చరింపకూడదు, అంటే ఆయన్ని ఆరాధించకూడదు, ఆయన కొరకు ఇతరులకు ఎవరికి మీరు చెప్పకూడదంటే పారిపోయిన వీళ్ళంటారు, విన్న వాటిని గురించి, కన్న వాటిని గురించి, యేసుతో ఉన్న అనుభవాలు మేము చెప్పకుండా ఉండలేమన్నారు. మమ్మల్ని ఏమండి చేసుకోండి, తీసుకెళ్ళి సరసాల తరేసుకోండి, మమ్మల్ని చంపుతారా చంపండి, కానీ మేము దేవుని కొరకు చెప్పకుండా, ఆయన ఆరాధించకుండా మాత్రం మేము ఉండమని చెప్పారు. అవునండి, ఈనాడు అనేక గ్రామాల్లో పిల్లరా యేసు ప్రభు వారిని నమ్ముకున్నారని వారి ఆస్తులు లాక్కున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని కట్టె బట్టలతో బయటికి పంపించేసినప్పుడు కూడా వాళ్ళు ఏమాత్రం కూడా పిల్లరా ఆస్తి వైపు కానీ అక్కడ ఉన్నట్టు వాటి వైపు చూడక దేవుని వైపు చూసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి బయటికి. వారు ఎవరంటే దేవుని ఆత్మతో నింపబడిన వారు. వారి ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడే భయపడం. ఏ విషయాల్లో? రేపు ఏం తిందుమా, ఏమి త్రాగుతామా, అయ్యో రేపు నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఈ పోతే మా పరిస్థితులు ఏంటి. పిల్లరా ఈనాడు అనేక మంది చింత అండి, వేదన. ఎందుకంటే వాళ్ళు బ్రతకడానికి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు రేపటి దినం కొరకు మనం చింతించాం. ఆకాశ పక్షులని చూడండి, అవి విత్తవు, కొయ్యి కోట్లలోనూ
కూర్చుకున్నాం. అయినను పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు? వాటిని పోషించగలుగుతున్నాడు. పిల్లరా, మనము ఏ విషయంలో కూడా చింతించమండి. మన యొక్క చింత అంతా ఏంటంటే, అయ్యో నా భర్త పాడైపోతున్నాడు, త్రాగుబోతు అయిపోయాడు, వ్యభిచారైపోయాడు, నా బిడ్డలు అయ్యో వారి జీవితాలని పాడు చేసుకున్నారు, స్నేహితులతో చెడు సావాసం చేసి వారు పాడైపోతున్నారని చింత, వేదన ఉండాలండి. ఆత్మ సంబంధమైన దుఃఖం ఏం కలిగజేస్తుందంట? మారు మనసు కలిగజేస్తుంది. చూడండి, శరీర సంబంధముగా మనం దుఃఖపడితే శరీర సంబంధమైన ప్రార్థన దేవుడు సఫలం చేయలేకపోవచ్చు. చింత, వేదన. పిల్లరా, అయ్యో నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయదు. దావీదు ప్రార్థన చేశాడు కదా, పాపంలో పడిన తర్వాత దేవుని సేవకుడు వెళ్ళి హెచ్చరిస్తే 51వ కీర్తనలు అంటాడు ఆయన. ఏమంటాడంటే, దేవా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు, నీ ఆత్మ నా యొద్ద నుండి తీసివేయకు. నీ ఆత్మ నాలో లేకపోతే నేను ఏమైపోతాను? ఇప్పుడు పిరికోని అయిపోతాను. శత్రువులు ఎదుట నేను నిలబడలేను, వారితో యుద్ధం చేయలేను, విజయాన్ని నేను సాధించలేను. నీ ఆత్మ నాతో ఉన్నప్పుడే గొల్లియాత్ అయినా సరే నాకు ఎలా కనబడ్డాడు? చిన్న బుడ్డ పిల్లోళ్ళలాగా. నాకు అసలే ఈయన పిల్లోడు. ఈయన మా ఉంటే చరిత్రలో చెప్తా ఉంటారు, భిన్నముగా ఉంటాయి. కొన్ని 12 సంవత్సరాలు అంటారు, కొంతమంది ఏమో 18 సంవత్సరాలు దావీదు వయసు అంటారు. ఏది ఏమైనా చిన్న వయసులోనే గొలియాతు ఎంత ఉన్నాడు? 10 అడుగులు ఉన్నాడు. చూడండి, అలాంటి బలమైన వ్యక్తిని పిల్లరా తన దృష్టికి ఎలా కనబడుతుంటే చిన్ని పిల్లవాళ్ళ కనబడ్డాడంట దావీదు దృష్టికి. పెద్ద పిల్లోడు చిన్నపిల్లోడిని కొడతాక ముందుకు వెళ్తాడు. ఆడే చిన్నపిల్లోడుకి పెద్దోడుగా కనబడితే వెళ్తాడు ముందుకి, వాడు జోలికి వెళ్ళాడు, ఎందుకంటే ఆడినన్నీ కొడతాడని. ఆత్మదృష్టిలో దేవుని ఆత్మ చేత పిల్లరా అతని ఎలా కనబడ్డాడంటే చాలా చిన్నవాడు కనబడ్డాడంట. సౌలుతో ఉన్నటి సైన్యం వీళ్ళందరికీ గొలియాత్ ఎలా కనబడుతున్నాడు? పెద్ద కొండలా కనబడుతున్నాడంట. ఓ అమ్మో, వీడి దగ్గరికి వెళ్తే ఆడు ఊత్తేనే ఎగిరిపోయేటట్టున్నాం మనం అనుకునేవారంట. ఎందుకని? వీరిలో దేవుని ఆత్మ లేదు. పిల్లరా, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎలాంటి శ్రమైనా, కష్టమైన, ఇబ్బందులైనా, శోధనలైనా అవి ఎలా కనబడతాయి? చాలా చిన్నగా మనకి కనబడతాయి అండి. అందుకని బైబిల్ చెప్తున్నా, ఆత్మ లేనివాడు నావాడు కాదని. పరిశుద్ధాత్మ కొరకు వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏక మనసుతో కలిసి పరిశుద్ధాత్మ వీళ్ళ మీదకి వచ్చినప్పుడు పిల్లరా ఎలాంటి పరిస్థితులను ఏం చేస్తారు? వీళ్ళు ఎదుర్కోగలిగారు. అంటే దేవుడు మన ప్రార్థన సఫలం చేయాలంటే దేని కొరకు అడగాలి? ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి, రేపు నేను ఎలాంటి పరిస్థితులనైనా ముందుకి ఎదుర్కోవడానికి. ఈ మందిరం కట్టేటప్పుడు ప్రభువుకి అడిగింది అదే, ప్రభువా నీ ఆత్మ నాకు తోడుగా లేకపోతే ఈ స్థలంలో నేను కట్టలేను. ఎక్కడ లేని ధైర్యం పిల్లరా, ఎక్కడ లేనంటే నమ్మకం నాలో కలిగేది, ఇది నేను చేయగలుగుతాను, ప్రభు నాకు తోడుగా ఉన్నాడని. నిత్యం ప్రియులారా, ఆనాడు చేసిన కన్నీటి ప్రార్థన దేవుడు సఫలం చేశాడు. అందుకని మీ జీవితాల్లో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, పిల్లల గ్రామంలో కావచ్చు, ప్రాంతాలుగా దేశంలో కావచ్చు, ఎలాంటి యొక్క పరిస్థితులైనా సరే దేవుని ఆత్మతో మనం నింపబడితే వాటిని ఎదుర్కోవడానికి దేవుడు విశ్వాసాన్ని ఇస్తాడు. మనకి జయించగలుగుతాం మనం. గొలియాతు దేవుని ఆత్మ, దావీదులో దేవుని ఆత్మ చేత గొలియాతుని ఏం చేశాడు? జయించగలిగాడు. మనం కూడా అంతే. అందుకని పిల్లరా, రెండోదిగా దేని కొరకు ప్రార్థన చేయాలన్నా మనం, ప్రభువా నీ ఆత్మ నాకు తోడుగా ఉండాలి. ఈరోజు నేను ఉదయాన్నే లేచాను, ప్రభువా నీ పరిశుద్ధాత్మ నాకు సహాయము కావాలి, నా బిడ్డలను పోషించుకోవడానికి, ప్రభువా నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, ప్రభువా నా యొక్క వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితానికి నాకు కావలసిన ఆర్థిక పరిస్థితుల్లో
ఈరోజు నీ ఆత్మ సహాయం నాకు కావాలి. నేను ఎవరి చేతిలో మోసపోకుండా, ప్రభువా ఈరోజు నేను ఏ దుష్టునికి సాతాని చేతిలో పడకుండా నేను నా ఇంటి వారము కాపాడబడ్డానికి నీ ఆత్మ మాకు సహాయము కావాలి. ఇలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు అంట. పిల్లారా, మూడోది చెప్తాను, రాసుకోండి. మూడోది, మొదటిగా రక్షణ విషయంలో ప్రార్థన సఫలమవుతుంది. రెండో విషయంలో పరిశుద్ధాత్మని కొరకు ప్రార్థన చేస్తే దేవుడు సఫలం చేశాడు. మూడో విషయంలో అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం, చూడండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. చూడండి, ఇక్కడ పిల్లలు ఈ సంఘములో ఉన్నవారు ఏం చేస్తున్నారంటే దేవుని సేవకుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మా సేవకుడిని తీసుకెళ్ళి ఎక్కడ వేసారు? ఇప్పుడు చెరసాలలో వేశారయ్యా, బందీగా ఉన్నాడయ్యా. మా సేవకుడు మాకు ఎంతో అవసరం అయ్యా. మా సేవకుడు లేకపోతే మేము తండ్రి లేని బిడ్డల వలె అయిపోతామయ్యా. కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయే పరిస్థితుల్లో మేము ఉన్నాము. కాబట్టి మా సేవకుడు మాకు కావాలి, మా తండ్రి మాకు కావాలి, మా కాపరిగా ఆయన మాకు కావాలని ఈ సంఘం ఏం చేస్తుందంట? చెరసాలలో ఉన్నటి దేవుని సేవకుడు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేశాడు. పిల్లరా, సంఘముగా కూడి మనము ఏ పరిస్థితుల కొరకైతే ప్రార్థన చేస్తామో ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడు. సంఘ క్రమములో సంఘములో మనము పిల్లల కలవకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు సఫలం చేయలేకపోవచ్చు. కానీ సంఘములోనికి వచ్చి సంఘములో ఉన్నటి అవసరతల కొరకు, ఒక సేవకుని కోసమే కాదు, సంఘంలో ఉన్నట్టు ఒక కుటుంబం ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు పిల్లరా ఆ సంఘము కొరకు, ఆ సంఘం అయితే సంఘంలో ఉన్న వారందరూ ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలంట. ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థనని సఫలం చేస్తాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించగలుగుతాడండి. ఈనాడు ఎవరి దారి వాళ్ళే, ఎవరు పోతే మాకెందుకులేండి, మేము బాగుంటే చాలు అనుకుంటున్నారు. లేదు లేదు ప్రియులారా, ఆనాడు సంఘం అయితే పిల్లరా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడు? ఆలకించి సఫలం చేశాడు. అందుకని సంఘములో సంఘ సభ్యులతో కలిసి ప్రార్థన చేస్తే బలం పెరిగేది మనలో. పిల్లరా, అప్పుడు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోగలుగుతాం. ఎందుకంటే పేతురుని బంధించిన చెరసాల మామూలుమైనది కాదు. అది చెరసాలలో వేసినట్టి పిల్లలు అప్పుడున్నటి అధికారి కూడా సామాన్యుడు కాడంట. అసలు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, ఎవరు ఇడిపించలేని పరిస్థితుల్లో నుంచి, అనేక మంది కాపలాదారులు ఉన్నంటి ఆ పరిస్థితుల్లో నుంచి దేవుడికి ఒక్కడికి సాధ్యము. ఆయన ఏం చేశాడు? ఆ సేవకుడిని బయటికి తీసుకొచ్చాడు. సేవకుడికి ఏం నమ్మకం తెలుసా? ఆ సేవకుడు ఏం చేస్తున్నాడంట? సరసాల హాయిగా నిద్రపోతున్నాడంట. ఎందుకని? నా బిడ్డలు ఉన్నారు, నా కొరకు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. నేను కూడా అనుకుంటా అప్పుడప్పుడు, నేను బలహీనం అయిపోయినప్పుడు నా సంఘ బిడ్డలు ఎంతోమంది ఉన్నారు, నా కోసం ఏం చేస్తారు? వీళ్ళు ప్రార్థన చేస్తారు. నేను ఆశించేది అదే. నేను ఎన్నడూ డబ్బును ఆశించను, మీ నుంచి ప్రేమ, ప్రార్థన, ఈ రెండు దొరికితే చాలు నా జీవితంలో. పిల్లరా, మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారిగా ఉంటే, ప్రేమించేవారిగా ఉంటే నాకు చాలా ఆనందం అండి. పిల్లరా, ఈ లోక సంబంధమైన డబ్బు అది ఎవరినైనా ఏం చేస్తుంది? మోసం చేస్తుంది, ఎవరికైనా విరోధాన్ని పెంచిద్ది. అందుకని దాని మీద నాకు ఇష్టపడాలని లేదు, దాన్ని ప్రేమించాలని ఆశ కూడా లేదు. ప్రభు కృపలో దాన్ని ఇప్పుడు కూడా, ఈరోజు కూడా ప్రార్థన చేస్తా, ప్రభువా ధనము నన్ను వేలకూడదు, నేనే దాన్ని వేలాలి. అది నా స్వాధీనంలో ఉండాలి, కానీ నేను దాని స్వాధీనంలోనికి
వెళ్ళకూడదు. ధనాపేక్ష అన్ని కీడులకు మూలమైపోద్దండి. ఒకరిని అనడానికి కాదు కానీ అనేక మంది శావుకులు సహితం ఈ ధనానికి ఏమైపోయారంటే మోసపోయారు. పిల్లరా, డబ్బు ఇస్తే ఒకలాగా ప్రార్థన అంట, డబ్బు ఇవ్వకపోతే ఒకలాగా కూడా చేస్తారంట. ఒక ఆయన దగ్గరికి వెళ్ళారంట, మనకు వద్దు కానీ సందర్భంలో చెప్తున్నాను. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటే వాళ్ళు అన్నారంట, ఒక టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు, మా సేవకులు ప్రార్థన మీకు చేస్తారు. ఎవరో కదా, నేనే వెళ్ళాను ఒకసారి ఒక ఆయన దగ్గరికి. ఆయన అన్నారు ఇలాగా ప్రార్థన చేయించుకుందామని వెళ్తే వాళ్ళు అన్నారు, అయ్యా మీరు ఒక ప్రార్థన ప్రశ్నలుగా చేయించుకోవాలంటే ఒక టీవీ కార్యక్రమం 10,000 రూపాయలు స్పాన్సర్ చేస్తే ఖచ్చితంగా మీతో మాట్లాడతారు, సేవకులు అప్పుడు ప్రార్థన చేస్తారు అన్నారు. నాకు కొంచెం బాధ వేసింది, కానీ ఆశ ప్రార్థన చేయించుకోవాలని. నా పక్కన ఉన్నవాడు ఏం చేశాడంటే, అయ్యగారు నేను ఇస్తాను రండి, తెల్లారి తీసుకెళ్ళి ఇచ్చి ప్రార్థన చేయించుకుని వచ్చాం. తర్వాత అర్థమైంది అది చాలా తప్పు అని. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ప్రియులారా, అనేక మంది ఇలా ఉన్నారు ఈ దినాల్లో. కానీ పేతురు విశ్వాసులు ఎలాంటి వాళ్ళు? డబ్బు కోసం పేతురు ఆశపడలేదు. వీళ్ళు కూడా డబ్బు ఇచ్చి సేవకుడిని గణపరచాలని కూడా లేదు. ఎలాగనుకున్నారంటే, మా సేవకుడు చెరసాలలో ఉన్నాడు, ఆయన కొరకు ఏం చేయాలి, మేము కడుపు కట్టుకుని అయినా ఉపవాసం ఉండి అయినా రాత్రి మేలుకుగా ఉండైనా సరే ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. పిల్లరా, వాళ్ళు అర్ధరాత్రి సమయంలో దాకా ప్రార్థన చేస్తున్నారంట. ఆ సమయంలో పిల్లరా పేతురేలు ఏం చేశాడు, తలుపు తట్టాడు. తలుపు తట్టినప్పుడు అప్పుడు దాకా కూడా ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. అలాంటి విశ్వాసులుగా చూడాలన్న ఆశ అండి పిల్లరా. అలాగా దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేసే సంఘ బిడ్డలుంటే ఆ సేవకుడు గొప్పగా దేవుని కొరకు వాడబడతాడండి. లోకం కొరకు వాడబడ్డు, ధనాన్ని సంపాదించుకోవడానికి వాడబడ్డా ఆ సేవకుడు తన ప్రాణాన్ని అయినా విడిచిపెట్టి దేవుని ఆత్మల కొరకు ప్రయాసపడగలుగుతాడు. పేతురు అలాగే సేవ చేయగలిగాడు. తన వెనకుండి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కనుక పిల్లరా, అనేకమైన పరిస్థితుల అపాయాల్లో వెళ్ళినా అతడు జయాన్ని చూడగలిగాడు. అందుకని పౌలు గారు కూడా కంటాడు, అమ్మా మా కోసం మీరు ఏం చేయాలి, జ్ఞాపకం ఉంచుకోండి. ఎక్కడ? ప్రార్థనలో. ఎందుకని? మేము క్రూరమైన మృగముల మధ్యకి మేము వెళ్తున్నాం. ఏ రోజు ఏ క్షణం ఏం జరిగిద్దో మాకు తెలియదు కానీ మా కొరకు మీరు ఏం చేయాలి, ప్రార్థన చేయండి అమ్మా, మీ ప్రార్థనే మాకు చాలండి. అవునండి, నేను పౌలు యొక్క హిస్టరీని చదివే పౌలు లాంటి పరిచర్య చేయాలని ఆశతో ఈ పరిచర్యలోకి వచ్చాను వాస్తవానికి నేను. ఎందుకంటే ఆయన ఎన్నడూ ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదంట. స్వయంగానే కష్టపడి ఏం చేసేవాడు, పని చేసుకుని దాంతో తను బ్రతికి సేవని చేశాడు. నేను కూడా చాలాలు పిల్లరా నా పని చేసుకుంటేనే సేవ చేశాను. కానీ ప్రభు అన్నాడు, లేదు నువ్వు ఫుల్ టైంకి రా, నేను ఇంకా వాడుకుంటాను. ప్రభువా అప్పుడు నేను ఎలా మరి ఆధారపడాలి కదా. ప్రభు అన్నాడు, నువ్వు ఎవరి దగ్గర చేయాల్సిన అవసరము లేదు, నాకు అడుగు, నీకు నేను తండ్రిని, నువ్వు నాకు అడిగితే చాలు, నేను నీ అవసరతనే తీరుస్తాను. అప్పుడు ఓకే ప్రభు, ఇప్పుడైతే నేను వస్తాను. అవును ప్రియులారా, సంఘములో ఉన్న వాళ్ళు ప్రియులారా ఒక దేవుని సేవకుని కొరకు ప్రార్థన చేసేవాళ్ళుగా ఉండాలి. అంతేకాదు అనేకమైన యవనస్తుల బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. అందుకనే తల్లులుగా ఉన్న వాళ్ళకి ఇక్కడికి వాళ్ళతో చెప్తానమ్మా, ప్రార్థన చేయండి రా, తప్పుపోకుండా యవనస్తుల కొరకు సంఘం కొరకు ప్రార్థన చేయండి. చూడండి పిల్లరా, ఎప్పుడైతే మనము ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట, సఫలం చేస్తాడు. మనం ఈ లోక సంబంధముగా బ్రతికి జీవించి పిల్లరా సేవకుని కొరకు ప్రార్థన చేయకుండా, సంఘంలో ఉన్న వారి కొరకు ఎవరికి మేలు కొరకు కోరుకోకుండా ప్రార్థన చేయకుండా
ప్రభా నాకు అది కావాలి, ఇది కావాలి, అది తెచ్చేయి, ఇది తెచ్చేయి, మా కుటుంబాన్ని చూడు, మా వరకంటే ఆ ప్రార్థన దేవుడు వినకపోవచ్చు. నేను తరచుగా చెప్తాను సహోదరులకు కూడా, నన్ను ఆత్మీయంగా నడిపించినండి తల్లి పిల్లారా నాకు నేర్పించింది ఒక గొప్ప రహస్యం, అది ఇప్పటికీ మర్చిపోను నేను. ఏమని చెప్పిందో తెలుసా? తమ్ముడు, ఇతరులందరి కొరకు ప్రార్థన చేయి, చివరిలో నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకో. అంతేగాని మొదట నీ కోసం చేసి తర్వాత ఇతరుల కొరకు చేస్తున్నది దేవుడు అంగీకరించలేడు. మొదట నీ స్థితిని నువ్వు సరిదిద్దుకో, దేవుని దగ్గర ఒప్పుకో నీ పరిస్థితిని. తర్వాత దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేయి, సంఘంలో ఉన్నంటి వారి కొరకు ప్రార్థన చేయి, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయి. నీ శత్రువుగా ఉన్నంటి వ్యక్తి ఆపదలో ఉంటే ఆ వ్యక్తికి ప్రార్థన చేయి. ఇవి నాకు నేర్పించిందండి. నేను కూడా తరచుగా ఇవే చెప్తాను. నేను అలా చేసినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టాడు తమ్ముడు, దేవుడు నిన్ను వాడుకుంటాడని చెప్పింది. ఆశీర్వాదాన్ని నేను చూస్తున్నాను ఈరోజు. అవును ప్రియులారా, మన మిత్రుల కొరకు ప్రార్థన చేయాలి. అలా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తాడంట? సఫలమో చేస్తాడండి. దాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. పిల్లరా, 3 విషయాలు నేర్చుకున్నాం దేంట్లో? ప్రార్థన విషయంలో. 1, కొర్నేలి దేని కొరకు ప్రార్థన చేశాడు? రక్షణ విషయంలో ప్రార్థన చేశాడు. పిల్లరా, మరి యేసు ప్రభు వారు తల్లియు కొంతమంది సహోదరులు వీళ్ళందరూ కూడా అపోస్తులు ఏం చేశారు? దేని కొరకు ప్రార్థన చేశారు? పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశారంట. పిల్లరా, వీలైతే సంఘంలో ఉన్నవారైతే అత్యాశక్తితో ఎవరి కొరకు ప్రార్థన చేశారు? వీళ్ళు దేవుని సేవకుని కొరకు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఏం చేశాడు? సఫలం చేశాడు. అలాగే మనం కూడా ఉండాలి ప్రియులారా. మన మెయిన్ సబ్జెక్ట్లో 3వ విషయానికి వచ్చేద్దాం. మొదటిగా నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. 2వది నీ ప్రార్థనలన్నీ సఫలం చేస్తాడు. 3వది ఇప్పుడు చదువుకుందాం ప్రియులారా. కీర్తన గ్రంథం 20 అధ్యాయంలోనే 4వ వచనం చదవండి. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ 3వది ఏంటంటే నీ ఆలోచనలు. ఏ ఆలోచనలు? మన ఆలోచనలు. మనలో ఉంటాయి కొన్ని ఆలోచనలు. నేను నా బిడ్డకి ఎలా చేయాలి, లేకపోతే నా భార్యకి ఎలా చేయాలి. కొంతమంది భార్యను ప్రేమించి పిచ్చోళ్ళు బాగా ఉంటారు చూడు, వాళ్ళకి ఏం చేయాలనుకుంటాడు. ఒక ఆయన ఏం కట్టించాడు? చదువుకునే వాళ్ళు చదవడం మీరు చెప్పండి, మీరు ఏం కట్టించాడు? తాజ్మహల్. ఎందుకని? భార్యని ఎక్కువగా ప్రేమించాడు. చూడండి పిల్లలారా, ఈ లోక సంబంధముగా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. బిడ్డల కొరకు చేయాలనో, లేకపోతే ఒక యవనస్తుడు లోక సంబంధముగా ఆలోచనలు, ఒక యవన స్త్రీకి లోక సంబంధమైన ఆలోచనలు ఎన్నో మనలో ప్రతిరోజు కూడా ఆలోచనలు లేని రోజు అంటే ఏది కూడా మనకు ఉండదు. ఉదయాన్నే లేచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఏదో ఒక ఆలోచన. చెరువులు చేసేవారికి చెరువుల మీద ఆలోచన, వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం మీద ఆలోచన, పిల్లరా చదువుకునేవాడికి చదువు మీద ఆలోచన, మా లాంటి వాళ్ళకి అయితే దేవుని సేవ కొరకు ఆలోచన లేనిదంటే ఏ వ్యక్తికి కూడా ఉండదంట. ప్రతి ఒక్కరి జీవితంలో ఆలోచిస్తూనే ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ ఆలోచనలు యావత్తును దేవుడు ఏం చేయగలుగుతాడంట? సఫలం చేస్తాడు. ఎలాంటి ఆలోచనలు అయితే? దేవునికి అనుకూలమైన వాటినైతే. నీవు ఈ లోక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటే ఆ ఆలోచనలు దేవుడు సఫలం చేయలేకపోవచ్చు. కానీ దేవుని కొరకు బ్రతకాలని కానీ, దేవుని కొరకు నీ బిడ్డలను పెంచాలనే ఆలోచనే కానీ, పిల్లరా నీవు దేవుని యొక్క సాక్షిగా బ్రతకాలనే ఆలోచనలు నీలో ఉంటే దాన్ని ఏం చేస్తాడంటే దేవుడు సఫలం చేస్తాడు. మన ఆలోచన విధానం మీద మన సఫలం అనేది ఆధారపడి ఉందండి. మన ఆలోచనల విధానాలు పిల్లరా ఈ లోక సంబంధంగా ఉంటే వాటిని దేవుడు సఫలం చేయలేడు, వాటిని ఇష్టపడలేడు దేవుడు. లేదు, దైవ సంబంధముగా దైవపూర్వకముగా నీ ఆత్మీయ జీవితం కొరకు నీ ఆలోచన ఉన్నా,
పిల్లరా, నీ కుటుంబం ఆత్మీయ జీవితం కొరకు నువ్వు ఆలోచన చేస్తే ఆ ఆలోచనను దేవుడు సఫలం చేస్తాడు. అందుకనే ప్రభువు అన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును మీరు మొదట ఏం చేయమన్నాడు? వెతకమన్నాడు. పిల్లరా, ఎప్పుడైతే దేవుణ్ణి రాజ్యాన్ని వెతుకుతామో, దేవుని నీతి వెతుకుతామో, అప్పుడు మనకు కావలసిన వాటి అన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంట? ఇవ్వగలుగుతాడు. మన ఆలోచనే రివర్స్. ముందుకు దేని కొరకు ఆలోచన చేస్తాం? ఏం తిందుమా, ఏమి త్రాగుదుమా, ఈరోజు నేను ఏ బైక్ కొనాలి, లేకపోతే ఏ సెల్ ఫోన్ కొనాలి, పిల్లరా ఏ యొక్క డ్రెస్సులు కొనుక్కోవాలి, పలాని హీరోయిన్ వేసుకుంది, అబ్బా భలే ఉంది, పలాని హీరోయిన్ ఇలాగుంది, పలాని హీరో ఇలా స్టైల్గా ఉన్నాడు. ఇలాంటి ఆలోచన చేస్తే దేవుడు నీలో వాటిని నెరవేర్చలేకపోవచ్చు. వాటిని ఇష్టపడడు కూడా దేవుడు. కానీ బైబిల్లో కొంతమంది హీరోస్ ఉన్నారు, కొంతమంది గొప్ప త్యాగశీలులు ఉన్నారు. పిల్లరా, వాళ్ళ కొరకు వారి యొక్క మోడర్న్ వారి వల్ల జీవించాలని కొన్ని ఆలోచన చేస్తే నీ ఆలోచన ఏం చేస్తాడు? దేవుడు సఫలం చేస్తాడు. పరిశుద్ధంగా కల్లోనైనా పాపం చేయని మరి అలాగా చూడండి, పాపము చేసే అవకాశం తన మీదకి వచ్చిన నెట్టి వేసినట్టు ఏ షేప్ లాగా ఆలోచన ఉంటే ఆ ఆలోచనని దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడండి. పిల్లరా, ఈ లోక సంబంధమైనవి దేటిని ఆశించకుండా దేవుని సంబంధమైన వాటి విషయంలో నువ్వు ఆలోచన చేస్తే ఆ ఆలోచన దేవుడు ఏం చేయడు? త్రోసివేయడు. కొంతమంది ఆలోచనలు ఇతరులకు కీడు చేయాలని, ఇతరులని పాడు చేయాలని, ఇతరులకి నష్టం చేయాలని పిల్లరా చాలామంది ఆలోచన చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఎవరిని ఎలా ఓడిద్దామా, లేకపోతే ఎవరిని ఎలా చంపుదామా, పిల్లరా కుట్రలు, లోకపూరితమైన ఆలోచనలు, ఇవి భయంకరమైనవి. ఎలాంటి ఆలోచనలు దేవుడు ఇష్టపడడం, అవి నెరవేర్చకపోవచ్చు. కానీ దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన, ఇతరుల్ని రక్షించాలని ఆలోచన, ఇతరులకు సహాయం చేయాలని ఆలోచన, అలా నువ్వు ఎప్పుడైతే ఉంటావో పిల్లారా అప్పుడు ఆ ఆలోచన దేవుడు నెరవేరుస్తాడు. నేను మామూలు ఆటకి వెళ్ళినప్పుడు డోంగురు దోసుకుంటూ వెళ్ళాలి కదా, దోణి కానీ డోంగురు కానీ పడవ కానీ. అప్పుడు నా ఆలోచనలు అన్నీ పిల్లరా ప్రభువు ఎరగక ముందైతే పాపపు ఆలోచనలు ఉండేవి నాలో. ఏ సినిమాలో ఏ సీన్ గుర్తు చేసుకోవడం, ఏ సినిమాకి వెళ్దామా, లేకపోతే ఎవరిని పాడు చేద్దామా, ఏది చేద్దామని ఉండేది. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత నా ఆలోచనలు అన్నీ పిల్లరా బైబిల్లో ఎవరు పరిశుద్ధంగా బ్రతికారు, ఎవరు నీతిగా బ్రతికారు, ఎవరు ఎలాగా దేవునితో సహవాసం చేయగలిగారు, వారి క్యారెక్టర్ ఏంటి, వారు ఎలాగా జీవించగలిగారు, వారిలో ఉన్న సాక్ష్యం ఏంటి, ఇవి మా మనసంతా అక్కడ పడింది నాకు. ఇక పిల్లరా ప్రయాణం చేసినప్పుడు కూడా బస్సులో అంతే, ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు కూడా అంతే, ఎవరితోనా మాట్లాడినప్పుడు కూడా ఒక్కొక్కసారి నా మనసు అలా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి ఆశ్రమ గారు కూడా ఏంటి అనుకోండి, ముందులో అభ్యంతరం పడింది, ఏంటి ఇలాగ అయిపోతున్నాడు ఈ మనిషి అని. తర్వాత చెప్పాను, అమ్మాయి నీతో మాట్లాడిన ఎవరితో ఉన్నా నా మనసు ఎక్కడికి ఉంటుందో కానీ ఆలోచనలు దేవునితో ఉంటాయి. ఆ తర్వాత కొంతమంది ఏంటి అయ్యగారు అలాగే ఉన్నాడు, అమ్మగారు మాట్లాడలేదంటే లేదు లేరా దేవునితో ఉన్నాడని చెప్పిద్ది ఇప్పుడు, ఎందుకంటే తను అర్థం చేసుకుంది కాబట్టి. అవునండి, నా ఆలోచనలు దేవునితో లింక్ అయినప్పుడు, దేవునితో నాతో సంబంధం ఉన్నప్పుడు నేను పక్క వాళ్ళు కూడా ఎవరున్నారో కూడా మర్చిపోతాను. నేను నాకు సంబంధం లేదు. ఇక చూడండి పిల్లరా, ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఏం చేస్తాయి అంటే పాపం వైపు పరిగెత్తిస్తాయి, అవి నరకానికి తీసుకెళ్తాయి. కానీ దేవుని యొక్క ఆలోచనలు దేవునితో మనం కలుగుంటే అవి పరలోకానికి తీసుకెళ్తాయి. మనం ఆ సంతోషాన్ని అనుభవించడానికి, ఆ ఆనందానికి అనుభవించడానికి. అందుకు నువ్వు భక్తుడు అన్నాడు, చెప్పసఖ్యము కానీ యుక్తమైన సంతోషం. పౌలు అంటాడు, ఈ సంతోషం నుండి నన్ను ఎవ్వరు ఎడబాపగలవాడు, ఎవ్వరు నన్ను దాని నుంచి దూరము చేయలేరు. అవునండి
పిల్లరా మన నుంచి బైబిల్ లాక్కోవచ్చు, చింపేయవచ్చు, కాల్చేయవచ్చు, కానీ మన హృదయంలో ఉన్న ఆలోచనలు బైబిల్ ఉంటుంది మనలో, దాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరండి. అందుకని యవనస్తులారా, మీ ఆలోచనలు లోకపరముగా ఉంటే వాటిని దేవుడు తీర్చలేకపోవచ్చు. దైవపూర్వకముగా ఆత్మ సంబంధముగా ఉంటే దేవుడు మీ ఆశలని నెరవేరుస్తాడు. నా ఆశ, నా ఆలోచనలు పిల్లరా దేవుని కొరకు బ్రతకాలి, జీవించాలని ఉండేది నాకు. అది దేవుడు అర్థం చేయాల. దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు జీవించడానికి అది కొనసాగిస్తున్నాడు. అలాగే కొనసాగించాలన్న ఆశ. పిల్లరా చివరిగా చెప్తున్నాను, 4వ చూద్దాం చూడండి. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం చూడండి. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. చూడండి పిల్లరా, దేవుడు ఎలాంటి వాడంటే 4వదిగా మనల్ని ఆదుకునేవాడంట. ఎలాంటి వాడు? ఆదుకునేవాడు. అంటే మన భారం ఆయన మీద వేసినప్పుడు పిల్లరా మనల్ని ఆదుకుంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మనకు సహాయము చేస్తాడు. ఎందుకంటే అనేకమైన ఆపదలో ఉన్నప్పుడు, కొన్ని ఆపదలో కొంతమంది సహాయపడవచ్చు మనల్ని. నేను సహాయపడరన్న అన్న కానీ సహాయపడగలుగుతారు కొంతవరకే, కానీ పూర్తిగా శాశ్వతమైన పరిష్కారాన్ని ఎవరు మనకి ఇవ్వలేరండి. ఆ కొద్దిగా సహాయపడే విధానం కూడా మనకు దొరకపోవచ్చు. మన దగ్గర మేలు పొందుకున్న వాళ్ళే మనకు సహాయం చేయకపోవచ్చు, మనల్ని విడిచిపెట్టవచ్చు. పిల్లరా ఆపదలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు ఆదుకునే వారు లేరని చాలా ఆవేదన చెందుతాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఆదుకునేవాడను నేనే. ఆపదలో ఉన్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఆదుకుంటాడు. ఎందుకని? మన భారం ఎవరి మీద వేసాం? దేవుని మీద వేసాం. ఆ భారాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సఫలాన్ని చేస్తాడు. మన భారం మనమే భరించామనుకోండి, మన భారం మన భుజాల మీద వేసుకున్నాం అనుకో, అది సఫలమో కాకపోవచ్చు. కానీ మనం భారం తీసుకెళ్ళి ఎవరి మీద వేయాలి? ఇప్పుడు దేవుని మీద. నీ పనులు భారము యెహోవా మీద మోపము, అప్పుడు ఆయనే నీ పనులు అన్నిటిలో ఏం చేస్తాడు? నీకు సఫలమో చేస్తాడు. ఈనాడు అనేక మందికి అర్థం కావట్లా. వారే ఎంతో కష్టపడి చేసుకున్నారు, కానీ పిల్లరా దేవునికి అప్పగించలేకపోతుంది. దేవుని మీద మన భారం వేసినప్పుడు నువ్వు చేసే చిన్నదైనా సరే దాన్ని ఏం చేస్తాడంటే వృద్ధిలోనికి దేవుడు చేయగలుగుతాడండి. ఒక ఆయన సాక్ష్యం ఇచ్చాడు. చాలా బిజినెస్ అంటే గొప్పగా నడుస్తుంది ఇది. ఏం బిజినెస్ అయ్యా అంటే టీ కొట్టు అమ్ముకుంటానండి అన్నాడు. టీ కొట్టుకున్నంటే ఆ ఆదాయమో పక్కన 5 స్టార్ హోటల్ ఉందంట, దానికి కూడా రాదంట. ఎందుకని? అతడు ఎవరి మీద వేసాడు? తన భారాన్ని తీసుకెళ్ళి దేవుని మీద వేసాడంట. అయ్యా నేను ప్రభువు నమ్ముకున్నాను, ప్రభువుకి అడిగాను, అయ్యా ఏం చేయాలి, నా భారం ఇలా ఉంది, నా పరిస్థితి ఎలా ఉందంటే నువ్వు ఒక టీ కొట్టు పెట్టానంట. దేవుడు పెట్టి ప్రియులారా ఆ టీ కొట్టు మీదే తన భారాన్ని అంతటినీ తీర్చుకోగలిగాడు. పక్కనున్న 5 స్టార్ హోటల్కి అంత రాదంట ఇన్కమ్, కానీ టీ అమ్మితే ఈయనకి అంతా వస్తుంది. ఎందుకంటే దేవుని మీద తన భారాన్ని వేసాడు. అది టీ కొట్టే కదా, పక్కన 5 స్టార్ హోటల్ ఉంది కదా, దాని ముందు నేనెంత అనుకోలేదు. ఆయన ఎవరి మీద గురి? ఆయనకి దేవుని మీద. చూడండి ప్రియులారా, మన జీవితంలో దేవుని మీద భారం వేయాలి. నువ్వు చేసేది ఏదైనా సరే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వాదకరంగా చేస్తాడు. కాబట్టి ఈరోజు ప్రియులారా దేవుడు మన ఎడల చేసే విషయాల్లో మనం విన్నాం. ఎలాంటి విషయాల్లో దేవుడు సహాయం చేస్తాడంటే మొట్టమొదటిగా మన హృదయ వాంఛలను ఆయన ఏం చేస్తాడంట? తీరుస్తాడు, సఫలం చేస్తాడు. మనం చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. మన ఆలోచనలు కూడా దేవుడు ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. మన భారము దేవుని మీద మోపితే ఆయనే మనల్ని ఏం చేస్తాడు? ఆదుకుంటాడంట. మరి లేచి నిలబడతావా? ప్రభుకి అడుగుతావా, ప్రభువా నా ఆలోచనలు చెడ్డవుగా ఉండటం వల్లనే
అవి నేను నెరవేర్చలేకపోతున్నాను నా జీవితంలో. ప్రభా నీ కొరకు ఆలోచనలు నా యవ్వన కాలంలోను ప్రభా నా జీవితంలో ఉండేలాగా ఆ మరియ వలె, నోవాహు వలె ప్రభా నా ఆలోచనలు నీ కొరకు బ్రతకడానికి సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేద్దామా? అందరూ కూడా నోరు తెరుద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా కొర్నేలి యొక్క ప్రార్థన సఫలం చేసావంట ప్రభా. ఎందుకంటే అతడు రక్షణ కొరకు, మారు మనసు కొరకు, తాను తన ఇంటి వారందరి కొరకు, తన స్నేహితుల కొరకు మారు మనసు కొరకు ప్రార్థన చేస్తే దాన్ని నువ్వు సఫలం చేసావంట ప్రభువా. తండ్రి అలాగా ప్రార్థన చేసినప్పుడు దాన్ని త్రోసివేయలేదు కదా ప్రభువా. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేసినప్పుడు త్రోసివేయలేదు కదా ప్రభువా. తండ్రి సంఘములో సేవకుడు బందీగా ఉన్నప్పుడు ప్రభు చెరసాల్లో సంఘమైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నప్పుడు త్రోసివేయకుండా ఆ ప్రార్థన సఫలం చేసావంట ప్రభువా. మా ప్రార్థనలు కూడా అలా ఉండడానికి సహాయం చేయి ప్రభు అని నోరు తెరుద్దామయ్యా. చిన్న ప్రార్థన చేద్దాం. నువ్వు ఏ భారంతో ఇక్కడికి వచ్చావో, ఏ ఆలోచనతో నువ్వు వచ్చావో ఆ ఆలోచనలు సఫలం చేస్తానని, ఆ భారాన్ని తీసివేసి నిన్ను ఆదుకుంటానని దేవుడు ఈరోజు మాట్లాడాడు కదా. మరి నోరు తెరు చిన్న ప్రార్థన చేయి. ప్రభువా నా భారం నీ మీద మోపుతున్నానయ్యా, నేను కష్టంలో ఉన్నానయ్యా, అప్పుల్లో ఉన్నానయ్యా, వ్యాధిలో ఉన్నానయ్యా, ఈ పరిస్థితుల్లో బాధల్లో ఉన్నానయ్యా, నన్ను ఆదుకో ప్రభు అని ప్రార్థన చేద్దామా? చిన్న ప్రార్థనే గొప్ప కార్యాలు చూస్తావు నీ జీవితంలో. దేవునికి ఇష్టమైన అనుకూలముగా నువ్వు ప్రార్థన చేస్తే దేవునికి సహాయం చేస్తాడు. అయ్యా పెద్దవాళ్ళు కూడా, అమ్మా తల్లిలారా, తండ్రులారా ప్రార్థన చేయండి, ప్రభు కొరకు అడగండి. ఇదిగో ప్రభువా నా ఆలోచనలు సఫలం చేయి. యవనస్తులారా నోరు తెరవండి, యవనస్తులు కూడా నోరు తెరవాలా. ప్రభువా మా ఆలోచనలు సఫలము చేయి ప్రభువా, మా అంతరంగంలో ఆలోచనలన్నీ సఫలమవ్వాలి ప్రభువా. తండ్రి మా ఉద్దేశాలు సఫలం అవ్వడానికి సహాయం చేయి ప్రభువా. తండ్రి ఇదిగో ప్రభువా నీ కొరకు బ్రతకడానికి, నీ కొరకు జీవించే ఆలోచనలు మేము కలిగి ఉండాలి ప్రభువా. మా ప్రార్థనలు సఫలము చేయవా తండ్రి. మా భారం నీ మీద పేశాం ప్రభువా, ఆదుకుని సఫలము చేయవా ప్రభు అని ప్రార్థన చేద్దామయ్యా. ప్రార్థన చేద్దాం సహోదరులారా, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు ఆశ్చర్యము కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృపా కనికరింగల నుండి స్వామి ఈ బిడ్డల ప్రభా వారి జీవితాల్లో ప్రభా వారి హృదయ వాంఛలు తీరడానికి సహాయం చేయండి. వారి ప్రార్థనను ప్రభా చేసినప్పుడు అవి సఫలం అవ్వడానికి సహాయం చేయండి ప్రభా. వారి ఆలోచనలు సఫలం అవ్వాలి నాయన ప్రభా. వారి యొక్క భారం నీ మీద మోపినప్పుడు అది సఫలకృతముగా మారి వాళ్ళని ఆదుకుని సహాయం చేయండి. అలాగే ఈ బిడ్డలను నన్ను దీవించమని ఏస్తున్నామని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ ఇప్పుడు నెల్లప్పుడును సదాకాలం దేవుడు తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. అందరికి వందనాలు.